హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే మూవీ 2023లో రిలీజ్ అయిన లులాబీ అనే ఒక హారర్ మూవీ. కథలోకి వెళ్లే ముందు నా పేరు శివ, మీరు చూస్తున్నది మిస్టర్ మూవీ లవర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోనే అర్ధరాత్రి ఒక ఇంటిని అయితే చూపిస్తారు. ఆ ఇంట్లో ఉండే ఒక లేడీ తన బిడ్డను నిద్రపుచ్చి తన గదిలోకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన వెంటనే చిన్న రూపంలో ఉన్న ఒక సైతాన్ దెయ్యం ఆ బిడ్డనైతే తీసుకున్నట్టు చూపిస్తారు. మరోవైపు ఆ లేడీ యొక్క హస్బెండ్ గాడు ఆ ఇంట్లో ఉన్న అద్దాలన్నిటిని పగలగొడుతున్నాడు. అప్పుడు ఆ హస్బెండ్ గాడు ఆ ఇంట్లో ఉన్న ఆ చివరి అద్దాన్ని పగలగొట్టాలి అని చూసినప్పుడు సడన్ గా ఆ అద్దంలో నుంచి వచ్చిన దెయ్యం అయితే వాడిని చంపేస్తుంది. ఇటువైపు ఆ లేడీని తన బిడ్డని అయితే క్లోజ్అప్ లో చూపిస్తారు. అలానే కట్ చేసి ఇప్పుడు కొన్ని నెలల తర్వాత ఒక కపుల్ అయితే చూపిస్తారు. వాళ్ళ పేరు రేచల్, జాన్. వీళ్ళిద్దరికి ఒక చిన్న పాప కూడా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ లో ఒక లేడీని అయితే చూసాం కదా, వాళ్ళ సిస్టరే ఈ యొక్క రేచల్. వాళ్ళ యొక్క పాత ఇంటిని వదిలేసి కొత్తగా ఒక ఇంటికి అయితే షిఫ్ట్ అవుతున్నారు. ఆ కొత్త ఇంటికి అడుగు పెట్టిన 2 రోజులకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఒక పార్సల్ అయితే వస్తుంది. ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ అక్కది కొన్ని థింగ్స్ అయితే అందులో ఉంటుంది. ఇప్పుడు దాన్ని అలా తీస్తూ ఉండగా ఆ బాక్స్ లో ఒక వింత బుక్ అయితే చూస్తుంది. ఆ బుక్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న లాంగ్వేజ్ అసలు ఏ మాత్రం అర్థం కావడం లేదు. ఇప్పుడు హస్బెండ్ జాన్ దాన్ని తీసుకుని దాన్ని చూసి ఇందులో ఉన్న లాంగ్వేజ్ హిబ్రూ, ఇది అంతరించిపోయి కొన్ని శతాబ్దాలు అవుతుంది. ఇప్పుడు జాన్ ఆ బుక్ లో తనకు అర్థమైన విషయాలు కొన్ని రేచల్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ బుక్ లో ఒక పాట అయితే ఉంటుంది. అది ఎలాంటి పాట అంటే చిన్నపిల్లల్ని నిద్రపుచ్చే పాట. ఇప్పుడు జాన్ ఆ పాటని పాడగా పాడగా నిద్రపోతున్న తన చిన్న పాప అయితే కదలడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి 6 నెలల తర్వాత చూపిస్తారు. ఆ పాప కూడా కొంచెం పెరిగి పెద్దదై ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే ఈ మధ్యంతా ఆ పాప ఏడుపును అస్సలు ఆపడం కావడం లేదు. రేచల్ అండ్ జాన్ కూడా ఏవేవో ట్రై చేస్తాడు, కానీ ఆ పాప ఏడుపు అయితే ఆపలేకపోతున్నారు. మరోవైపు జాన్ ఒక పక్షిని అయితే ఆశాసగా పెంచుకొని ఉంటాడు. దీనిని చూపించిన పాప ఏడుపు ఆపదామని ట్రై చేస్తాడు, కానీ అది వర్కౌట్ అవ్వడం లేదు. ఇప్పుడైతే అర్ధరాత్రి అవుతూ ఉంది. మన రేచల్ వాళ్ళ అక్క దగ్గర నుంచి వచ్చిన ఆ బుక్ ని అయితే తెచ్చి ఆ బుక్ లో ఉన్న పాటలో తన హస్బెండ్ నేర్పించిన కొన్ని సెంటెన్స్ అయితే పాడుతుంది. అలా పాట పాడిన కొద్దిసేపట్లోనే పాప సైలెంట్ గా నిద్రపోతుంది. ఇప్పుడే ఆ ఇంట్లో ఉన్న ఒక అద్దంలో అయితే చిన్నదిగా ఒక క్రాక్ అయితే పడుతుంది. మరోవైపు మన రేచల్ కి అసలేంట్రా ఇది, పొద్దున్నుంచి అసలు పాప ఏడుపుని ఆపడానికి కష్టపడుతున్నాం, ఈ ఒక్క పాటతో సైలెంట్ గా నిద్రపోయిందని ఆశ్చర్యపడుతుంది. ఆ రోజు రాత్రి మాత్రమే రేచల్ అండ్ జాన్ కలిసి ప్రశాంతంగా నిద్రపోతారు. అప్పుడు సడన్ గా పక్కనేనున్న బేబీ మానిటర్ లో శబ్దం అయితే వినపడుతుంది. అసలు ఏంట్రా అని చూస్తే పాప పక్కనే ఒక భయంకరమైన దెయ్యం అయితే ఉంది. కింద పైన పడి పాప రూమ్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేదు. రేచల్ అయితే ఈ ఇంట్లో ఏదో ఒక మర్మమైన విషయాలు జరుగుతుంది అని అయితే అర్థమవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి మరుసటి రోజు మన జాన్ స్నానం చేస్తూ ఉండగా వెనక నుంచి మన రేచల్ అయితే కౌగులించుకుంటుంది. ఇప్పుడు మన జాన్ మెల్లగా తిరిగి చూస్తే అది ఒక ముసలి దెయ్యం. జాన్ గాడు బిత్తరపోయి ఆమెను అలానే తోసేస్తాడు. ఇప్పుడు చూస్తే అది రేచలే. దాని తర్వాత జాన్ రేచల్ తో వచ్చి నిన్ను కావాలనే తొయ్యలేదు, నా వెనకాల ఎవరో ముసలిది ఉన్నట్టు అనిపించిందని చెప్తాడు. సరే అని మన రేచల్ పాపని తీసుకుని మార్కెట్ కి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఇంట్లోనే ఉన్న మన జాన్ ఆ అద్దంలో లైట్ గా క్రాక్ వదలని గమనిస్తాడు. సరే అని దీన్ని లైట్ గా తీసుకుని వాళ్ళ బాస్ పిలుస్తున్నాడని ఇంటి నుంచి అయితే అర్జెంట్ గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మార్కెట్ నుంచి వచ్చిన మన రేచల్ మరియు తన పాప మాత్రమే ఇంట్లో ఉన్నారు. సడన్ గా చూస్తే ఇంట్లో పవర్ కట్ అవుతుంది. బయట చూస్తే వర్షం కూడా భయంకరంగా పడుతుంది. తన ఇంట్లోనే పాప రూమ్ నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం అయితే వినపడుతుంది. కానీ పాప అయితే తన ఛాతీపై నిద్రపోతుంది. అసలు పాప ఏడుపు శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని పాప గదిలోకి వెళ్ళి చూస్తే మన రేచల్ భయపడుతూ దగ్గరికి వెళ్ళి ఆ క్లాత్ ని తీసి చూస్తే అక్కడ ఎవరూ లేదు. ఇప్పుడు మనకు ఒక యాంగిల్ లో నుంచి చూపిస్తారు. మన రేచల్ వెనకే ఆ ముసలి దెయ్యం అయితే ఉంటుంది. వీటిని చూసి మన రేచల్ బెత్తరపోయి పాపని తీసుకుని ఇంటి గడప బయట అయితే తన హస్బెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కొంతసేపు తర్వాత మన జాన్ ఇంటికైతే వచ్చి రేచల్ బయట నిలబడి ఉండడాన్ని అయితే గమనిస్తాడు. అసలేమైంది అని అడగగా పాప నాతోనే ఉండగా మన పాప రూమ్ నుంచి అయితే ఏడుపు శబ్దం వినపడింది. కానీ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు
లేదని చెబుతుంది. మన జాన్ వచ్చి ఎవడో దొంగే లోపలికి దూరుంటాడు అనుకుని తన ఒక్కడే ఇంటి లోపలికి అయితే వెళ్తాడు. అలా వెళ్ళేటప్పుడు తన చేతిలో ఒక రాడ్ అయితే తీసుకుని వెళ్తాడు. ఈ రోజు ఎవడొచ్చినా మనకి చావు తప్పదు అని రూమ్ కి నడిచి వెళ్తున్నాడు. ఆ చీకట్లో వెనక నుంచి ఏదో తనపైకి ఫాస్ట్ గా దూసుకొస్తున్నట్టు అబ్జర్వ్ చేసి జాన్ చేతిలో ఉన్న రాడ్ ని తీసుకుని ఒక్కపెట్టు కొట్టిన తర్వాత తెలుస్తుంది అది తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పక్షి అని. దానినే తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. మన రేచల్ కూడా మనసు తేలికయ్యేలాగా 2 మాటలు అయితే మాట్లాడుతుంది. రేచల్ వచ్చి నాకు అప్పుడప్పుడు ఈ ఇంట్లో ఒక ముసలిదైతే కనపడుతుంది. ఆమె చూడడానికి అచ్చం చేతబడులు చేసే దానిలాగా అయితే ఉంది అని చెప్తుంది. ఇప్పుడు దానికి జాన్ వచ్చి అసలు మీ అక్క పంపించిన ఆ బుక్ ని అయితే తీసుకురా అని చెప్పి అందులో ఒక ముసలావిడ డ్రాయింగ్ అయితే ఉంటుంది. ఈమెనైనా నువ్వు చూసిందని అడుగుతాడు. రేచల్ కూడా దానికి అవును ఎగ్జాక్ట్ గా ఇలానే ఉంటుంది అని చెప్తుంది. దానికి జాను మనం ప్రశాంతంగా నిద్రపోయి కొన్ని నెలలు అయి ఉంటుంది, ముందు రా వెళ్ళి మనం ఒక డీప్ స్లీప్ అయితే వేద్దామని చెప్పి ఆ బుక్ ని తీసుకెళ్లి ఒక చెత్త కుప్పలో అయితే వేసి నిద్రపోతారు. అలానే అర్ధరాత్రి అవుతుంది. ఇప్పుడు జాన్ తానంతటా తానే లేచి పాప ఏడుస్తుంది అని కళ్ళు మూసుకొని నడుచుకుంటూ తన ఇంటి బయటికి అయితే వస్తాడు. ఇప్పుడు సడన్ గా కళ్ళు తెరిచి చూస్తే తను ఎక్కడైతే ఆ బుక్ ను చెత్త కుప్పలో వేశాడు దాని ఎదురుగా అయితే నిల్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆ పాప ఏడుపు శబ్దం ఆ చెత్త కుప్ప నుంచి వినపడుతూ ఉంది. అందులోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏ పాప లేదు, ఆ పుస్తకం మాత్రమే ఉంది. ఇప్పుడు జాన్ మళ్ళీ ఆ బుక్ ని అయితే తీసుకొచ్చి అందులో ఉన్న డ్రాయింగ్స్ ని ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉన్నాడు. అలానే కట్ చేసి మరుసటి రోజు తెల్లవారి మన జాన్ తన పాపను తీసుకుని తను రెగ్యులర్ గా వెళ్ళి ఒక కేథలిక్ చర్చ్ కి అయితే వెళ్తాడు. ఆ చర్చ్ లో ఉన్న లేడీ మన పాపతో కాసేపు ఆటలాడుకుని అసలు ఏమైంది జాన్, వచ్చినప్పటి నుంచి డల్ గా ఉన్నావని అడుగుతుంది. దానికి జాన్ ఇప్పుడు నీకు దెయ్యాలను వదిలించే వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడుగుతాడు. ఆ లేడీను సరే లోపలికి రా అని చెప్పి తీసుకెళ్తుంది. మరోవైపు రేచల్ కూడా వాళ్ళ అక్కను చూడడానికి అయితే వెళ్తుంది. ఇటువైపు జాన్ తన ఇంట్లో జరుగుతున్న అన్ని అమానుషమైన విషయాల గురించి ఆ లేడీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికి ఆ లేడీ ఇప్పుడు నువ్వు చెప్తున్న అన్ని విషయాలు నీ వైఫ్ వాళ్ళ అక్క నాకు ఒక సంవత్సరం ముందే చెప్పింది, ఎగ్జాక్ట్ గా తన పాపకు కూడా ఇలానే జరిగిందని చెప్తుంది ఆ లేడీ. మరోవైపు రేచల్ వాళ్ళ అక్కతో మాట్లాడుతూ నేను కొత్తగా ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు నీ థింగ్స్ కొన్ని అయితే అమ్మ నాకు పంపించింది, అందులో ఒక ఓల్డ్ బుక్ ఉందని చెబుతుంది. దానికి వాళ్ళ సిస్టర్ ఆ బుక్ లో ఉన్న ఒక పాటని నువ్వు పాడేసావని అడుగుతుంది. దానికి రేచల్ అవును పాప నేను నిద్రపుచ్చడానికి ఆ పాట అయితే నేను పాడానని చెప్తుంది. కొంప మునిగింది. ఆ పాటను పాడిన తర్వాతే ఆ సైతాన్ నా యొక్క బిడ్డని అయితే తీసుకెళ్లిపోయింది, నీ బిడ్డని తీసుకెళ్లక ముందే ఆ సైతాన్ని మనం ఆపాలని చెబుతుంది. ఇదన్నీ మన రేచల్ కి ఒక ముక్క అర్థం కావడం లేదు. అప్పుడే వాళ్ళక్క డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమె పేరు లిలిత్, యేసు భూమి మీద పుట్టించిన మొదటి అమ్మాయి. మరోవైపు ఆమెతో పాటు ఆదాం కూడా పుడతాడు. ఆ ఆదాం లిలిత్ కోసం పాడిన పాటే ఆ బుక్ లో ఉన్న పాట. కానీ ఆ లిలిత్ భూమి పైన చాలా తప్పులు చేయడంతో యేసు తనని శిక్షించి పాతాళంలో ఉన్న నరకానికి అయితే పంపించేస్తాడు. కొన్ని వేల సంవత్సరాలు లిలిత్ నరకంలో బందీగా ఉన్నప్పటికీ ఆమెకి ఆదాంకి ఒక పాప అయితే పుడుతుంది. అలా పుట్టిన పాప సగం మనిషిగా సగం సైతాన్గా అయితే పుడుతుంది. అప్పుడు ఆ లిలిత్ భూమి పైన ఉన్న మనుషుల మీద వాళ్ళ పిల్లల మీద భయంకరంగా కోపం పెంచుకుంటుంది. ఎందుకంటే తన పాప మాత్రం ఇలా పుట్టి నరక వేదనను అనుభవిస్తుంది, కానీ భూమిపై ఉన్న పిల్లలు చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు అని ఒక వెంజెన్స్ అయితే పెంచుకుంటుంది. సో ఎవరైతే ఆ బుక్ లో నా పాటనైతే పాడుతారో వాళ్ళ పాపనైతే ఆ లిలిత్ తీసుకుంటుంది. అలానే నా పాపను తీసుకునింది. ఇక తరువాత నీ పాపే అంతులోపల మనం కాపాడాలి అని చెప్పి ఇక్కడ నుంచి నిన్ను త్వరగా మీ ఇంటికి అయితే తీసుకెళ్ళని చెబుతుంది. ఇటువైపు మన జాన్ ఈ విషయంలో మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయగలరా అని ఆ చర్చ్ లేడీని అడగ్గా దానికి ఆ లేడీ క్షమించు నా దగ్గర ఎలాంటి సొల్యూషన్ లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే అని మన జాన్ ఇంటికి వచ్చి చూస్తే రేచల్ ఇంట్లో అయితే లేదు. సో ఏంట్రా సౌండ్ అని చూస్తే తన బాత్రూమ్ లో ట్యాప్ లీక్ అయ్యి వాటర్ అంతా కింద పోతూ ఉంది. జాన్ పాపను ఆడుకోవడానికి కింద వదిలి ట్యాప్ ని క్లోజ్ చేయడానికి వెళ్తాడు. ఇటువైపు పాప అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ లిలిత్ యొక్క కొడుకు సగం మనిషి సగం సైతాన్ గా పుట్టాడని చెప్పాను కదా, వాడు ఆ టేబుల్ మీద ఉన్న ఆ వాటర్ జార్ అయితే తోసేస్తాడు. ఇప్పుడు ఆ వాటర్ జార్ విడిగి గ్లాస్ పీసెస్ అంతా ముక్కలుగా పడి ఉంది. దీనిని చూసి పాప కొంచెంగా దాని వైపుగా వెళ్తూ ఉంది. మరోవైపు మన జాన్ కి బాత్రూమ్ లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదేదో ట్రాప్ లాగా ఉందని బయట పాప దగ్గరికి వచ్చి
చూస్తే అక్కడికి ఎలాగో రేచల్ వాళ్ళ అక్క అయితే వచ్చేస్తుంటారు. ఇప్పుడు మన జాన్ కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి అయితే కాల్ వస్తుంది. అటువైపు ఉన్నవాడు లిలిత్ యొక్క పుస్తకం నీ దగ్గరే కదా ఉంది, నీ పాపని కాపాడాలంటే ఆ పుస్తకాన్ని నా దగ్గరికి తీసుకురా అని చెప్తాడు. మన జాన్ అసలు ఎవరు ఏంటి అని అడగకుండా ఆ పుస్తకాన్ని వాళ్ళు చెప్పిన ప్లేస్ కి అయితే తీసుకెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఫాదర్ వాళ్ళ అసిస్టెంట్ అయితే ఉంటాడు. ఇప్పుడు జాన్ ఫాదర్ ను చూసి నన్నెలా మీకు తెలుసు అని అడగగా, నువ్వు రెగ్యులర్ గా వెళ్ళే ఆ క్యాథలిక్ చర్చ్ లేడీయే నీ గురించి చెప్పింది అని చెప్తాడు. ఇప్పుడు ఆ ఫాదర్ ఆ పుస్తకాన్ని బాగా స్టడీ చేసి ఇందులో ఉన్న స్టేజెస్ ని బట్టి చెప్పాలంటే మీరు ఆ పాటను పాడి నరకంలో ఉన్న లిలిత్ ని భూమిలోకి అయితే తెచ్చేశారు. ఇక స్టేజ్ 2 వచ్చి రక్త బలి ఇవ్వడం. మీ ఇంట్లో ఏదైనా జీవి చనిపోయిందా అని అడుగుతాడు. దానికి జాన్ అవును, నేను ఆశగా పెంచుకున్న పక్షి నా చేతులతోనే తెలియకుండా కొట్టి చంపాను అని చెప్తాడు. ఇక మిగిలింది స్టేజ్ 3 ఫైనల్ స్టేజ్. మీ పాప శరీరం నుంచి ఒక బొట్టు రక్తం కూడా కారకుండా చూసుకోండి. అలా జరిగిందంటే ఆ లలిత్ నీ పాపని తీసుకుని తన పాపనైతే ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాడని చెప్తాడు. వీటన్నిటిని ఆపాలంటే ఆ యొక్క శాంతించని ఆత్మను నిర్బంధించాలంటే ఈ యొక్క మంత్రాలను వదలకుండా ఇంట్లో జపిస్తా ఉండు అని ఒక బుక్ అయితే ఇస్తాడు. దానిని ఫాస్ట్ గా తీసుకొని ఇంటికి వచ్చిన జాన్ అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా దానిని జపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క మంత్రాలని ఆ లిలిత్ భూమిని చీల్చుకుని పైకి వస్తుంది. మరోవైపు జాన్ అని కేతల్ ఒక్క సెకండ్ కూడా గ్యాప్ వదలకుండా ఆ మంత్రాలను జపిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న క్యాండిల్ మౌంటైన్ తీసుకుని ఆ సైతాన్ తలపైనే ఒకే ఏటో అది మళ్ళీ నరకంలోకి వెళ్ళిపోతుంది. ఇక మన జాన్ అండ్ రేచల్ కి పట్టిన పీడ తొలగిపోయింది. ఇప్పుడు ఇద్దరు అలానే సంతోషంగా ఉన్నట్టు చూపిస్తూ మూవీని అయితే ఎండ్ చేస్తారు.